ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా వచ్చిన న్యూస్లతో నేను నాలాంటి వాళ్ళు ఎంతోమంది అలసిపోయి ఉన్నారు. బికాజ్ మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అయినా కూడా ఎంతో కొంత సేఫ్, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల కూడా ఒక లాంగ్ టర్మ్ మంచి ఒక చూడొచ్చు, ఒక లంసమ్ అమౌంట్ అనేది అనుకున్నాం. బట్ ఫ్రంట్ రన్నింగ్ కేసులు కానీ లేకపోతే అది పదే పదే రావడం ఈ కలిసిపోయి ఇప్పుడు ఇండెక్స్ ఫండ్ అనే దాంట్లో ఇటువంటివి లేవు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ రిటర్న్స్ వైజ్ చూసినప్పుడు, ఎస్ఐపి రిటర్న్స్ వైజ్ చూసినప్పుడు ఇండెక్స్ ఫండ్లో కూడా ఇలాంటి స్కోప్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఒక 15 years డౌన్ ది లైన్ నేను అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ నేను ఇండెక్స్ ఫండ్ని నా మెయిన్ ఫోకస్గా చూసుకున్నట్లయితే నేను సేమ్ ప్రాఫిట్స్ కలిగి ఉండే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా ఇండెక్స్ ఫండ్స్లో కూడా లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి. అందులో డౌట్ ఏం లేదు. మ్యూచువల్ ఫండ్స్కి సీరియస్గా పోటీ ఇస్తాయి కూడా. కాకపోతే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇది ప్యాసివ్ ఫండ్స్. ఇవి 6 monthsకి ఒక్కసారి మాత్రం రీబ్యాలెన్స్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్ లాగా వారానికి నెలకు చేయలేరు అనమాట వీటిని. అందుకని 6 monthsకి ఒకసారి మాత్రం రీబ్యాలెన్స్ అవుతుంటాయి కాబట్టి సైడ్ వే మార్కెట్లో వచ్చినప్పుడు మీకు రిటర్న్స్ ఏం రావు దీని నుంచి. ఒకవేళ ఇండెక్స్ కనుక 4-5 years కలకుండా ఉందనుకోండి, మీకు ఎలాంటి రిటర్న్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ మనం చూసామనుకోండి, జపాన్ చూసారనుకోండి 30 years నెగిటివ్ రిటర్న్స్ ఇండెక్స్. ఇప్పుడు హాంకాంగ్, చైనా చూసారనుకోండి లాస్ట్ 15 years 0 రిటర్న్స్. అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకని ఇండెక్స్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ ఇవన్నీ ఎంత రీబ్యాలెన్స్ అవుతున్నా సరే 6 months తర్వాతే కదా, మధ్యలో అవ్వవు కదా. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వస్తాయా అంటే ప్రస్తుతానికి ఇండియన్ ఎకానమీ 80% గ్రోత్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ టైంలో వస్తాయి. మనం కూడా ఏదో ఒక టైంలో శాచ్యురేషన్కి వస్తాం కాబట్టి ఆ టైంలో ఈ పాత రిటర్న్స్ వస్తాయా అంటే చెప్పడం కష్టమే. బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, సైడ్ వే మార్కెట్లో కూడా వాళ్ళు ట్రేడింగ్ లాగా చేస్తారు కాబట్టి ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తారు వాళ్ళు. పైగా డౌన్ ట్రెండ్ అవుతున్నప్పుడు మనీ ఏమి స్టాక్ మార్కెట్ అలకేట్ చేయకుండా క్యాష్ రూపంలో హోల్డ్ చేస్తారు కాబట్టి మార్కెట్ క్విక్గా రివర్స్ అయినప్పుడు అవి బాగా స్పీడ్గా పోతాయి అనమాట. అందుకని ఇండెక్స్ ఫండ్స్ కూడా లాంగ్ టర్మ్ డెఫినెట్గా ఉంచుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ లాగానే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్కి ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకున్నప్పుడు ఒక 5-10% ఎడ్జ్ ఉండొచ్చు మేబీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఓకే, అందుకని మ్యూచువల్ ఫండ్స్ తోటి పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ బిల్డప్ చేసే బదులు అచ్చం ఇండెక్స్ ఫండ్స్ తోటే 10-15 years ఎస్ఐపి ద్వారా పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుంటే రిటర్న్స్ ఎంత రావచ్చు అంటే, హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే సెన్సెక్స్ అయితే మీరు 15 years ఎస్ఐపి పెట్టినా 10 years ఎస్ఐపి పెట్టినా మీకు వచ్చే రిటర్న్స్ యావరేజ్ మీద 14% అండి. సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. నిఫ్టీ 100 దీన్ని మనం చేసామనుకోండి అండ్ 15 years పాయింట్ ఆఫ్ పెట్టుకుంటే 14% వస్తుందండి 15 years పాయింట్ ఆఫ్లో. అండ్ నిఫ్టీ 50 ఈక్వలెంట్ వెయిటేజీ 14% వస్తుంది. అండ్ నిఫ్టీ 500 15% వస్తుంది. ఈ మధ్యకాలంలో అందరూ నిఫ్టీ 500 మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే అందులో లార్జ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది. మొత్తం 500 కంపెనీస్. అండ్ కంట్రీ ఎలా పోతే అలా మూవ్ అవుతుంది సింపుల్గా. ఈ లార్జ్ క్యాప్ లాగా స్లోగా బాటాలు, స్మాల్ క్యాప్ లాగా ఫాస్ట్ బాటాలు ఏమి ఉండవు, మొత్తం కలిపి ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది దీన్ని లాంచ్ చేస్తున్నారు నిఫ్టీ 500ని. అండ్ సో నిఫ్టీ 500 తీసుకుంటే మీకు యావరేజ్ 15% వచ్చింది లాస్ట్ 15 years. నిఫ్టీ 100 ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటే 15% వచ్చింది. నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ 250 తీసుకున్నారనుకోండి 17% వస్తుంది. అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 తీసుకుంటే 17% వస్తుంది. అండ్ స్మాల్ క్యాప్ తీసుకుంటే మీకు 18% వస్తుంది లాస్ట్ 15 years నుంచి. అండ్ మిడ్ క్యాప్ 150 తీసుకుంటే 90% దాకా వస్తుంది. కాబట్టి ఫండ్ మేనేజ్ రిస్క్ అసలు నాకు వద్దు, ఓకే, నాకు బ్లైండ్గా ప్యాసివ్ ఫండ్స్కి వెళ్తాను అనుకుంటే మీరు కనుక పోవచ్చు. ఎగైన్ ఇక్కడ పోయినా సరే నీకు ఆ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఎస్ఐపి ఫార్మేట్లో మనం కొనుక్కోవచ్చు. అండ్ ఫండ్ మేనేజ్ రిస్క్లు ఉండదు వీటికి. ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది వాటితో పోల్చుకుంటే. రెండోది ఇందులో బీట్ ఏంటంటే మీరు ట్రేడింగ్ లాగా షార్ట్ టర్మ్ కూడా చేసుకోవచ్చు. 1 week, 10 days, 1 month కూడా ఉంచుకోవచ్చు. ఎప్పుడు కానీ అమ్మేసుకోవచ్చు. ఎగ్జిట్ లోడ్స్ ఏం లేవు కాబట్టి ఇవి కూడా బాగానే ఉంటాయి. సో ఓవరాల్గా కంపారబుల్ చూసినప్పుడు అంత డ్రాస్టిక్ డిఫరెన్సెస్ కంటే కూడా ఒక వెరీ కామన్ 5% ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు అండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇండెక్స్ బీట్ చేసి సస్టైన్ అవటం అంత ఇండియాలో కాదు. కాబట్టి ఇండియాలో ఏంటంటే ఒక లార్జ్ క్యాప్లో అయితే హైలీ ఇంపాసిబుల్ ఇండెక్స్ బీట్ చేయడం అనేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. బట్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో అయితే మ్యూచువల్ ఫండ్ డెఫినెట్గా కొంచెం ఎక్స్ట్రా ఇస్తాయి. ఎక్స్ట్రా 5% నుంచి 10% దాకా ఇస్తాయి. కాబట్టి మీ ఆ ఎక్స్ట్రా ఇచ్చేది ఏదో 4-5 ఉంటాయి. వాటి కోసం చెప్పేసి ఎంటైర్ 40 మ్యూచువల్ ఫండ్స్ మొత్తం మీరు నిరంతరం ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ కంపారిజన్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. నాకు వద్దులేండి అలాంటి ఆల్ఫా మ్యూచువల్ ఫండ్ 3-4 కోసం నేను ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు అనుకుంటే బ్లైండ్గా మీరు ఈ ఇండెక్స్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. వీటన్నిటిని కొనుక్కుంటే మీకు యావరేజ్ మీద 20% ప్రయాణం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే పడ్డప్పుడల్లా ఎక్కువ ఉండటం వల్ల ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఇదైతే ఎస్ఐపి ద్వారా పెడితే మీకు ఎంత వచ్చిందనమాట లాస్ట్ అంటే 15 yearsలో. పర్టికులర్ లాస్ట్ 10 years ఇంకా ఎక్కువ వస్తుంది, 20 కూడా దాటుతుందండి. ముఖ్యంగా ఫండ్స్లో చూసుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఇయర్లీ 1 lakh లోపు తీసి ఎక్స్ట్రా తీస్తే ఛార్జెస్ అనేవి ఒక కామన్ థింగ్.
హౌ అబౌట్ ఇండెక్స్ ఫండ్స్? నో, మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఫస్ట్ ల్యాక్ ఎగ్జామ్టెడ్ అండి. నాట్ ఓన్లీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అయినా స్టాక్స్ మీదైనా సరే మీరు మోర్ దెన్ 1 year ఉంచుకున్నారనుకోండి, ఫస్ట్ 1 lakh ప్రాఫిట్ బుకింగ్ కి ట్యాక్స్లు ఏమి ఉండవు. కాబట్టి ఇండెక్స్ ఫండ్ కూడా అది వర్తిస్తుంది అనమాట. అందులో కూడా సిమిలారిటీస్ అనేవి చాలా ఉంటుంది. అంటే రెండోది ఏంటంటే ఈ ఫండ్స్ చాలా తక్కువ రేటు దొరుకుతాయి అండి. 0.1 నుంచి 2 మధ్య దొరుకుతాయి ఇవన్నీ. ఎక్స్పెన్స్ రేషియో చాలా చెప్పారు. మ్యూచువల్ ఫండ్ లాగా అంత 0.7, 8, 1 ఉండవు. రెండోది ఎగ్జిట్ లోడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫరాక్ ఫ్లెక్సీ క్యాప్ ఉంది అనుకోండి, మీరు 1 year లో బయటకు వెళ్తే 2% ఎగ్జిట్ లోడ్ పడుద్ది. కొన్ని డెట్ ఫండ్స్ ఉన్నాయి, ఆదిత్య బిర్లా మీడియం టర్మ్ డెట్ ఫండ్స్ లాంటివి 2% పడుద్ది 1 year లో బయటకు వెళ్తే. అందుకని మ్యూచువల్ ఫండ్ ఇలాంటి హెడేక్ ఎక్కువ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ తలకనొప్పి ఉండదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళొచ్చు. అండ్ ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, సైడ్ వే మార్కెట్లో ఉన్నప్పుడు నీకు రిటర్న్స్ పెద్ద రావు. నువ్వు కొంచెం యాక్టివ్గా ఉండి అప్పుడప్పుడు కొని అమ్ముతూ ఉండాలి ఆ టైంలో. బట్ ట్రెండింగ్ మార్కెట్లో మాత్రం ఇట్స్ ఎక్సలెంట్. ముఖ్యంగా ETF ఇండెక్స్ ఫండ్స్ చూస్ చేసుకునే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకుండే ప్రైమరీ డౌట్స్లో ముఖ్యంగా లాంగ్ టర్మ్ అనేది ఎంతవరకు సాధ్యం, అండ్ 6 months ఒకసారి మాత్రమే ఇది డిఫరెన్షియేషన్ ఉంటుంది అని చెప్పేసి. బట్ ఎంతకాలం ఉన్నా సరే ఇండెక్స్ అంటే స్టాండర్డైజేషన్ ఉంది కాబట్టి మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఫండ్ పర్ఫార్మ్ చేస్తుందా లేదా ట్రాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పెట్టేసి ఉంచేసి బై అండ్ ఫర్గెట్ చేయొచ్చు. ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఎకానమీ శాచురేషన్కి వస్తే, ఇండెక్స్లన్నీ శాచురేషన్కి వచ్చేస్తే 2-3 years కదలకుండా కూర్చుంటే మనకు అది రిటర్న్స్ రావు వీటిలో. బట్ వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి, ట్రేడ్ చేస్తారు కాబట్టి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ట్రస్ట్ కింద రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ గొడవ లేవు కాబట్టి వాళ్ళు ఎక్కువ జనరేట్ చేస్తారు. పైగా వాళ్ళ డెరివేటివ్స్ కూడా గేమ్ ఆడతారు. వీళ్ళు డెరివేటివ్స్ లేవు దీంట్లో, ఓన్లీ ఇండెక్స్లో యాక్టివ్స్గా అనమాట. అందుకని సైడ్ వే మార్కెట్లో డౌన్ ట్రెండ్లో దీనికి ఉన్న డ్రాబ్యాక్ దీనికి ఉంది, బట్ ట్రెండింగ్ మార్కెట్లో దీనికి ఉన్న స్ట్రెంత్ దీనికి ఉంది. అందుకని కంప్లీట్గా కంపేర్ చేసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్లీ ట్రాకింగ్ ప్లస్ మీరు అన్నట్టు ఇలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎలా ప్రెజర్గా అవుతున్నాం అనుకున్నప్పుడు గో ఫర్ ఇండెక్స్ ఫండ్. సింపుల్ ప్లెయిన్ అండ్ కంపారిజన్ అవసరం లేదు, ట్రాకింగ్ కూడా అవసరం లేదు కనీసం. కంపల్సరీ దీనికంటూ కూడా స్పెసిఫిక్ ఆడియన్స్ అండ్ లార్జ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడానికి కూడా చాలా స్కోప్ ఉంది. డెఫినెట్గా రీసెంట్గా సెబీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ లైట్ అని చెప్పేసి కొత్త తీసుకొస్తున్నారండి. బహుశా నెక్స్ట్ 1 year కాలు రావచ్చు. అచ్చం ప్యాసివ్ ఫండ్స్ కి సపరేట్ కంపెనీలు వస్తున్నాయి ఈ ఏరియాకి. వాళ్ళు వచ్చారు చాలా ఇన్నోవేటివ్ కొత్త ఫండ్స్ వస్తాయి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.